సర్లే అబ్బి, మా తిప్పలేవో మేం పడతాం. నా బిడ్డ ఏరి కోరి నీతో తాళి కట్టించుకున్నది కదా, మాకు తప్పుద్దా చెప్పు? కానీ నువ్వు ఛాలెంజ్ సంగతి పక్కన పెట్టి ముందు మీ అమ్మని చెల్లిని విడిపించుకుని అర్జెంటుగా ఊరు మార్చేయి. లేదంటే చూడు, ఈ దొంగల మధ్య మేం పడుండాలనా అని తిరిగి నా ఇంటి దగ్గరకే పంచాయతీకొచ్చేలా ఉండారు ఈ ఊరి జనాలందరూ. అబ్బి, ఏమంటావు? ఒక్క పూట ఆగు ఆలపాటి అత్త. ఛాలెంజ్ని పక్కన పెట్టడం కాదు, మరో ఛాలెంజ్ చేస్తున్నా. నీకు చెప్పిన టైంకి గొలుసుతో రావడం కాదు, ఆలోపే మా అమ్మ చెల్లి తప్పు చేయలేదని ప్రూవ్ చేసి తీసుకొస్తాను. ఓ అబ్బో, ఒక ఛాలెంజ్ కి దిక్కులేదురా దేవుడా అంటే రెండో ఛాలెంజ్ కూడా చేస్తా ఉండాడు ఈ అబ్బి. మమ్మీ, ఇంట్లో నలుగురి ముందు చేసిన ఛాలెంజ్ ఓడిపోతే మన ముందే పరువు పోతుంది. ఇప్పుడు ఇతగాడి ఛాలెంజ్ ఎదుగో ఊరంతా చూస్తున్నారు. ఒకవేళ ఈ ఛాలెంజ్ లో ఓడిపోతే? చెప్పబ్బి, మొదటి ఛాలెంజ్ ఓడిపోతే నువ్వు ఏం చేస్తావో చెప్పినావు, మరి ఈ ఛాలెంజ్ ఓడిపోతే? నువ్వు చెప్పినట్టుగానే ఈ ఇల్లు వదిలిపెట్టి మా అమ్మ చెల్లిని తీసుకుని ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. అది శభాష్ అబ్బి. ఇప్పుడు నువ్వు దేవరపాటి రక్తం అనిపించుకునుండావు. పదమ్మి పోదాము. వనజా, ఎస్ సార్. వీళ్ళతో సాయంత్రం స్టేట్మెంట్ తీసుకోవడానికి అన్ని ప్రిపేర్ చేశారా? ఇప్పుడే మొదలు పెడతాను సార్. ఎలా ఒప్పుకోరో, ఎలా దారిలోకి రారో నేను చూస్తాను సార్. ఏయ్, మీరు మర్యాదగా నిజం చెప్పి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మేడం మేడం మేడం, ఏం చేస్తున్నారు మేడం? మా డ్యూటీ మేము చేస్తున్నాం. అయినా నువ్వేంటయ్యా అత్తారింటికి వచ్చినట్టు పదే పదే ఎంట్రీ ఇస్తున్నావు? భోజనం తీసుకొచ్చాను మేడం. ఓహో, భోజనం తెచ్చావా? గట్టిగా తినమను. ఎఫ్ఐఆర్ రాసిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు మీ అమ్మకి చెల్లికి తట్టుకోవడానికి శక్తి కావాలి కదా, ఇవ్వు మరి. విద్య, అమ్మా, వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి. విద్య, మీకోసం భోజనం తీసుకొచ్చాను. ముందు మీరు భోంచేయండి, మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. నాన్న వెంకీ, ఈ టైంలో మాకు కావాల్సింది భోజనం కాదు, విషం. అమ్మా, ఏంటా మాటలు? అవునన్నయ్య, నిందలు, ఈ నేరారోపణలు, ఈ అవమానాల కంటే ఊపిరి తీసుకోవడమే ఉత్తమం అనిపిస్తుంది. అమ్మా విద్య, నువ్వు కూడా ఏంట్రా? ఇప్పటికే హంతకురాలని ముద్ర వేసి ఏడిపిస్తున్నారు నాన్న. ఇకపై నాతో పాటు విద్యను కూడా కలిపి దొంగలు అని ముద్ర వేస్తారు, మాటలతో చిత్రవద చేస్తారు. అది భరించడం కన్నా బతుకు చాలించడమే నయమని. అమ్మా, నా మాట విని మాకు కాస్త విషయం తెచ్చివ్వు. అమ్మా అమ్మా, హంతకురాలు అని ముద్ర వేసినప్పుడు నేను చిన్నపిల్లనమ్మా. అవే నోళ్ళిప్పుడు మిమ్మల్ని దొంగలు అని ముద్ర వేయడానికి చూస్తే వాళ్ళ మూతి పళ్ళు రాలగొట్టడానికి నేనున్నానమ్మా. ప్లీజ్ అమ్మా విద్య, మీరు ఏడవకండమ్మా.
ప్లీజ్ అమ్మా. వీరబాబు వీరబాబు, సార్ ఆ చీటింగ్ కేసులో ఫోన్ నెంబర్ ని సైబర్ క్రైమ్ టీమ్ కిచ్చి లొకేషన్ ట్రేస్ చేయించమని చెప్పాను కదా, ఫాలో అప్ చేశారా? చేశాం సార్. కాల్ చేసి కంప్లైంట్ చేస్తేనే అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. చూడు, అమ్మా ఇప్పుడే వచ్చేస్తాను, మీరు తినండి. సార్ సార్, ఏంటి? మీకు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు కదా, చెప్తే ఆ నెంబర్ కావాలి సార్. కుదరదు. అసలు దోషులకి శిక్ష పడాలనే ఉద్దేశం మీకు నిజంగానే ఉంటే ఇవ్వండి సార్. అలా కాకుండా అమాయకుల మీద నింద వేసి వాళ్ళ చావుకి కారణం అవ్వాలనుకుంటే ఇవ్వకండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగవయ్యా. సారు మన ఉద్దేశాలనే క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఆ నెంబర్ అయితే ఇవ్వు. దాన్నేమైనా మిస్యూజ్ చేస్తే పక్క సెల్లో ఫ్యామిలీ ప్యాకేజ్ కింద సార్కి కూడా సన్మానం చేద్దాం. అలాగే సార్.